ఇక డీటెయిల్ చూస్తే సిరిసిల్ల జిల్లా స్థాయి మెగా క్రికెట్ పోటీలను ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను ఆడితే మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వంతో పాటు క్రీడాకారుల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రపంచంలో క్రికెట్ విశ్వవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారని అన్నారు. వేములవాడ పట్టణ యువకులకు క్రికెట్ ఆడటానికి మైదానం కావాలంటే మర్రిపల్లి ప్రాంతంలో మైదానానికి స్థల పరిశీలన జరుగుతుందని శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలియజేశారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని అన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తుందన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందన్నారు. कैचे అయ్యో సారీ బ్రో తీయలే ఎల్లకెళ్ళనా ప్రేమ అందరు మంచిగా ఆడాలనుకుంటారు. సాయి టీం ఆధ్వర్యంలో ఇది 6వ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసినాం. ఈరోజు ముఖ్య మన ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు, సీనన్న గారు ముఖ్య వచ్చారు. ఈ ఓపెనింగ్ మ్యాచ్ అన్న చేతి మీదకి వెళ్ళి టాస్ వేశారు. 2 ప్రెస్ క్లబ్లు వాడుతున్నాయి ఈరోజు. ధన్యవాదాలు సీనన్న. సాయి టీం ఆధ్వర్యంలో వేములవాడలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రుల సౌజన్యంతో ఈరోజు ఇక్కడ క్రికెట్ ఆటల పోటీలు ప్రారంభం కావడం ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినటువంటి ఈ సాయి టీం సంబంధించినటువంటి సభ్యులకు, ప్రెస్ సోదరులకు, ఇందులో భాగస్వామ్యం అవుతున్నటువంటి వారందరికీ కూడా పేరు మొదలైనటువంటి రఫీకాంత్ ఆహ్వానించింది అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన గ్రామీణ ప్రాంతాల్లో మొదటగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఇంకా మునుముందు మనకంటే ముందు తరాలలో మల్ల యుద్ధము, అంటే శ్రైమిక జీవనంలో ఉన్నటువంటి మన ప్రాంతాలలో కొద్దిస్తమానం కష్టపడి సేదతీరేటువంటి కార్యక్రమంలో అటు జానపద గేయాలతో